మిథున రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు మిథున రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడే మీ తలరాతను ఏ విధంగా మార్చుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీరే ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. అయితే మిథున రాశి వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు సాధారణమైనవి అయితే కావు. మీరు అనుకుంటున్నట్లుగా ఇది కేవలం దురదృష్టం కూడా కాదు. ఇది మీ జాతకంలో జరుగుతున్న ఒక పెద్ద మార్పుకి సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇంకా సమయం అయితే ఉంది. మీ తలరాతను మీరు మార్చుకునే అవకాశం ఇంకా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు తీసుకోబోయేది మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మొదటి కారణం తప్పుడు నిర్ణయాలు. మిథున రాశి వారికి మొదట పెద్ద సమస్య ఏమిటి అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం. మీరు చాలా తెలివైన వారు, కానీ కొన్నిసార్లు అత్యవసరంగా తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని అయితే దెబ్బతీస్తాయని కూడా చెప్పుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు, ఇతరుల మాటలు వినటం, భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు, ఇవి మీ జాతకాన్ని అయితే కిందకి లాగేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. సలహా: ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా 24 గంటలు అయితే ఆలోచించుకోండి. రెండవ కారణం తప్పుడు వ్యక్తులపై నమ్మకం. అయితే మిథున రాశి వారు చాలా సింపుల్గా అయితే నమ్మేస్తారు. అది మీ భవిష్యత్తును దెబ్బతీస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అది మీ బలహీనత అని కూడా చెప్పాలి. మీ జీవితంలో ఒక వ్యక్తి మీరు ఊహించని విధంగా మీకు కీడు అయితే చేస్తాడని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్ రూపంలోనూ, రిలేషన్ రూపంలోనూ, లేదా కుటుంబ సభ్యుడు కావచ్చు. ఈ వ్యక్తి మీ ఎనర్జీని అయితే తీసుకుంటున్నాడని చెప్పాలి. సలహా: మీ చుట్టూ ఉన్న వారిని గమనించండి. ఎవరు మీకు నెగిటివ్ ఫీలింగ్స్ని ఇస్తారో దూరంగా అయితే ఉండండి. మూడవ కారణం ఆర్థిక సమస్యలు. ఇప్పుడు మూడవ పెద్ద కారణం అయితే డబ్బు సమస్యలు. మీరు ఎంత సంపాదించినా అది నిలవటం లేదా అనవసరమైన ఖర్చులు చేయటం, తప్పుడు పెట్టుబడులు, ఇతరుల కోసం ఖర్చు చేయటం, ఇవి మీ ఆర్థిక పరిస్థితిని అయితే దెబ్బతీస్తాయని కూడా చెప్పుకోవచ్చు. సలహాలు: ప్రతి రూపాయిని విలువ తెలుసుకోండి. సేవింగ్స్ తప్పనిసరిగా అయితే చేయండి. నాలుగవ కారణం ఆత్మవిశ్వాసం తగ్గిపోవటం. అయితే చివరి కారణం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆత్మవిశ్వాసం లేకపోవటం మిథున రాశి వారి అసలు బలహీనత అయితే కాదు, కానీ ఇటీవల మీరు మీ మీద నమ్మకం కోల్పోతున్నారు, ఇతరులతో పోల్చుకుంటున్నారు, ఫెయిల్ అయ్యామని బాధపడుతున్నారు. ఇది మీ ఎదుగుదలను అయితే ఆపేస్తుందని అయితే గుర్తుంచుకోండి. సలహా: ప్రతిరోజు మీకు మీరే చెప్పుకోండి, నేను చేయగలను అని. మార్పు ఎలా తీసుకురావాలి? అయితే ఇప్పటికీ ఆలస్యం కాలేదు. మీ జాతకం మార్చుకోవడానికి 3 అయితే ఉన్నాయని. అయితే పాజిటివ్ థింకింగ్ ప్రారంభించండి. చెడు వ్యక్తులను దూరం పెట్టండి. ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి. మీరు ఇలా చేస్తే మీ జీవితం పూర్తిగా అయితే మారిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారు మీరు గమనించాల్సిన సంకేతాలు. మిథున రాశివారు మీ జాతకంలో కొన్ని సంకేతాలు వస్తాయి, కానీ మీరు వాటిని పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు, మీరు ప్లాన్ చేసిన పనులు చివరి నిమిషంలో ఆగిపోవటం, ఎవరో ఒకరు మిమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేయటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, అనవసరమైన భయం పెరగటం, ఇవి అన్నీ యాదృచ్ఛికంగా అయితే కాదు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్న సూచన అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చేయవలసింది, మీ ఇంట్లో ఉదయాన్నే ఒక దీపం వెలిగించండి. మీ మనస్సులో కనీసం ప్రశాంతతగా అయితే ఉంచుకోండి. నెగిటివ్ ఎనర్జీ గురించి నిజం. అయితే మీరు నమ్మకపోయినా కొన్నిసార్లు మీ చుట్టూ ఉండే ఎనర్జీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ముఖ్యంగా ఎవరైనా మీపై ఈర్ష్య పడితే, మీ సక్సెస్ను చూసి ఇబ్బంది పడితే, మీకు కీడు కోరుకుంటే
ఆ నెగిటివ్ ఎనర్జీ మీపై అయితే పడుతుంది అనే చెప్పుకోవాలి. సలహా: ప్రతిరోజు 5 నిమిషాలు ధ్యానం చేయండి. మీకు నచ్చిన దేవుని పేరు జపించండి. మీ గదిని శుభ్రంగా అయితే ఉంచుకోండి. రాబోయే 7 రోజుల హెచ్చరిక: ఇది చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. వచ్చే 7 రోజుల్లో మిథున రాశి వారికి ఒక పరీక్ష కూడా అయితే ఉండబోతుంది అనే చెప్పాలి. ఒక ముఖ్యమైన నిర్ణయం, ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావటం లేదా ఒక అవకాశం రావటం, ఇంకా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వచ్చే 6 నెలల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. సలహా: ఎవరైనా మీపై ఒత్తిడి పెడితే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఒక నిజ జీవిత ఉదాహరణ అయితే ఒక మిథున రాశి వ్యక్తి తన ఫ్రెండ్పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అయితే ఆ ఫ్రెండ్ చెప్పిన మాటలతో డబ్బు ఇన్వెస్ట్ చేశాడు. తన కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. చివరికి ఏమైంది అంటే ఆ ఫ్రెండ్ మోసం చేశాడు. ఆ వ్యక్తి పూర్తిగా నష్టపోయాడు. కానీ ఒకరోజు అతను తన తప్పు తెలుసుకున్నాడు. తన జీవితం మరలా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతను సక్సెస్ అయ్యాడు. మీరు నిర్ణయమే మీ భవిష్యత్తు మీద అయితే ఆధారపడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. మిథున రాశివారు, ఈ వీడియోలో మీరు విన్న ప్రతి విషయం మీకు మీ జీవితానికి సంబంధించినదేనైతే చెప్పుకోవచ్చు. మీరు ఈ రోజుల్లో మారకపోతే రేపు చాలా ఆలస్యం అవుతుంది. కానీ మీరు ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ తీసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారి మనస్తత్వం: మిథున రాశి వారు చాలా సెల్ఫిష్ అని అయితే చెప్పుకోవచ్చు. మీలో 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి చాలా పాజిటివ్ అండ్ ఎనర్జెటిక్, మరొకటి చాలా కన్ఫ్యూజన్ అండ్ డౌట్స్తో నిండి ఉంటుంది. ఈ 2 మధ్యలోనూ మీరు ఎప్పుడూ అయితే కన్ఫ్యూజన్ జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మీరు ఒక పని మొదలు పెడతారు కానీ పూర్తి చేయరు. ఒకరిపై నమ్మకం, తర్వాత వెంటనే అనుమానం. అదే మీ జీవితంలో పెద్ద సమస్య కూడా అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఒక టైంలో ఒక పని మీద అయితే ఫోకస్ చేయండి. సీక్రెట్ శత్రువు: అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీ చుట్టూ 3 రకాల శత్రువులు ఉంటారు. నవ్వుతూ మోసం చేసేవారు, మీ సక్సెస్ని చూసి అసూయపడేవారు, మీ దగ్గర సమాచారం తీసుకుని వెనుక మాట్లాడేవారు. అయితే వీరు ఎవరో ఎలా గుర్తించాలి? మీరు మంచి వార్త చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ అయితే చూడండి. మీకు సపోర్ట్ చేయాల్సినప్పుడు వాళ్ళు కనిపించరు, కానీ మీ తప్పులను మాత్రం హైలైట్ చేస్తూ ఉంటారు. సలహా: మీ సీక్రెట్స్ ఎవరితోనూ అయితే షేర్ చేసుకోకండి. అయితే మిథున రాశివారు చాలా అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయం అనే చెప్పుకోవాలి. కెరియర్ అండ్ డబ్బు టర్నింగ్ పాయింట్స్: అయితే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మిథున రాశి వారికి త్వరలో ఒక అవకాశం వస్తుంది. కొత్త జాబ్ లేదా కొత్త బిజినెస్. కానీ మీరు దానిని సరిగ్గా ఉపయోగించకపోతే అది కూడా మిస్ అవుతారు. సలహా: ఈసారి వచ్చే అవకాశం మాత్రం పట్టించుకోండి, లేకపోతే మిస్ అయిపోతారు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి వీరి తలరాతను మార్చుకోవడానికి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.